హల్లెలూయా. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధన వాక్యోపదేశము 13వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది. మీకు తెలిసినది నాకును తెలిసినది ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను. నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను. చాలు చాలు. ఈ వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన. అయా ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధన వాక్యోపదేశం నా ప్రభా, అయా ఏబు గురించి నా ప్రభా మేము తెలుసుకోవడానికి నా ప్రభా మీరు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయా ఈ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా మీరు మాకు తోడై ఉండి నడిపించండి, సహాయం దయచేయండి. అయా మీరు ఆ విధానంలో మాట్లాడిన మాటలు నా ప్రభా మేము అలా అనుసరించడానికి, మేము తెలుసుకొని అలా నడవటానికి మీరు మాకు సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యంలోని సారాంశం ఏంటంటే, ఏబు గురించి మనం ధ్యానం చేసుకుంటాం అనే వాక్యం అనేది మనం ప్రతిసారి ధ్యానం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో, దేవుడు మనకి ఏది బోధిస్తాడో అని మరలా మన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను. ఈ మాట విన్నప్పుడు నాకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఉద్దేశం ఏమై ఉండిద్దంటే, ఏబు ధనవంతుడు. ఆయన భూలోకంలో ఉన్న ఆయన చాలా ధనవంతుడు. యూదు దేశంలో 7 కుమారులు 3 కుమార్తెలు 700 గొర్రెలు 7,000 గొర్రెలు 3,000 ఒంటెలు 1000 ఎద్దులు 500 ఆడ గాడిదలు. ఆయన అప్పుడు ఆస్తి అంటే పశువులు పిల్లలు ఆస్తిగా ఎంచుకునేవాళ్ళు, పంట పొలాల్ని. ఈయన ఈ మాట ఈయన ఎందుకు చెప్తున్నాడంటే, ఈయనకు కలిగిన శ్రమను బట్టి వాళ్ళ స్నేహితులు లేదా వాళ్ళ ఇరుగు పొరుగు వారు ఆయన్ని చూచి, నువ్వు ఏమన్నా ఈయన పాపం చేశాడేమో దేవుడి యందు, నువ్వేదన్నా తప్పు చేస్తున్నాయేమో ఒకసారి చూసుకొని ఆయన గురించి అనేక విధాలుగా ఆయనకి బాధలో ఉన్నప్పుడు పాపం వచ్చి ఆయన్ని విసిగిస్తున్నారు. ఇలా విసిగించడం వల్ల ఆయన దేవుడి దగ్గర ఏమైనా పాపం చేస్తాడో అని ఆయన అనుకునేమంటున్నాడంటే, నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను. ఏదైతే చెవితో విన్నారో, ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా నాకు తెలుసు. కానీ ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు. ఇవన్నీ నేను మీకంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, మీకంటే నేను ఉన్నత స్థితిలో నుంచి వచ్చిన వాడినే, మీకంటే గొప్ప స్థితిలో ఉన్నవాడినే నేను. నా దగ్గర ఎంతో మంది పనివారు ఉన్నారు, ఎన్నో గుర్రెలు ఉన్నాయి, ఎన్నో ఒంటెలు ఉన్నాయి, నాకు ఎంతో ఆస్తి ఉంది. కానీ నేను ఏది చెప్పినా ఇప్పుడు మీరు నమ్మే స్థితిలో కానీ చెప్పినా మీకు అర్థమయ్యే విధానంలో కానీ మీరు లేరు అని ఆయన వాళ్ళతో చెప్తున్నాడు. ఈయనకి నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను అన్నటానికి కారణం ఏంటంటే, ఈయనకి ఎన్ని ఆల్రెడీ ఉన్నాయి, అన్ని తెలిసిన విషయాలే మళ్ళీ వాళ్ళు వచ్చి ఈయనకి చెప్తున్నారు.
చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను అక్కడి నుంచి వచ్చినవాడిని, కాకపోతే నీకంటే నేను జ్ఞానం గలవాడిని, కానీ నా పరిస్థితి ఇలా ఉంది, నేనేం చెప్పినా కానీ మీకు అర్థం అవ్వదు అని ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తుడగు దేవునితోనే మాట్లాడగోరుచున్నాను. మనుషులతో మనం మాట్లాడితే ఏ ఉపయోగం ఉండదు. మనం ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడే ముందు మనకేమిస్తారంటే, ఏబు గురించి మనం మాట్లాడుకుంటే మనకు అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ మన కుటుంబ విషయాలుగా మనం మాట్లాడుకుందాం. కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద ఉంటాడు. కుటుంబ పెద్ద ఉండి కుటుంబాన్ని పోషించి వాళ్ళని సంరక్షించి వాళ్ళకి కావాల్సిన అన్ని వనరులు వస్తువులు అన్ని సమకూర్చి పెంచి పెద్ద చేసినప్పుడు, ఒకవేళ ఆ కుటుంబంలో ఎవరికైనా బాగాపోతే ఏమంటారంటే మనల్ని, నువ్వు ఏం పాపం చేశావు, నీ పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే నువ్వు దేవుడి దగ్గర యథార్థంగా ఉంటున్నావా, నీ జీవితాన్ని నువ్వు చూసుకొని ఏమంటారు, లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని దూషిస్తూ ఉంటారు. మనకి మనం ఎలా ఉన్నాం అన్నది దేవుడికి తెలుసు, కానీ లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు. మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటే, అదే కాకుండా మన వాళ్ళు పెంచి పోషించి పెద్దవాళ్ళు చేస్తే వాళ్ళే మనకు ఎదురు చెప్తా ఉంటారు. మనకంటే వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటుందా? వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలిసిద్ది? వాళ్ళకి ఏమి తెలియకపోయినా వాళ్ళు జ్ఞానం గలవారు అనుకొని వాళ్ళు మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా జీవించాలి, వాళ్ళకేమి కావాలని వాళ్ళు మనతో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకున్నంత జ్ఞానం వాళ్ళకు ఉంటుందా? మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు ఉంటారా? ఉండరు. ఉండనప్పుడు మనం వాళ్ళ గురించి మనం బాధపడతాం. అబ్బా, మా అబ్బాయి తాగుతున్నాడు, లేదా మా కుటుంబ పరిస్థితి బాగాలేదు, లేదా నాకున్న ఆస్తి కూడా మొత్తం పోయింది, ఈరోజు నేను లేని స్థితిలో ఉంటున్నాను, ప్రతి ఒక్కళ్ళు వచ్చి నా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు, లేదా లేని స్థితిలో నేను అప్పులు పాలై ఉంటే ఈ అప్పులు ఎలా తీరాలి, ఎలా నువ్వు కట్టుకోవాలి, ఎలా నువ్వు జీవించాలని విషయాలు మాట్లాడకుండా ఇరుగు పొరుగు వారు వచ్చి మనల్ని ఏం చేస్తారంటే మన మీదే నిందేస్తారు. నువ్వేం చేశావో, నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి నీకు నువ్వుగా చూసుకో అంటాడు. ఈయన అసలే బాధలో ఉండి కుమారుల్ని కుమార్తెల్ని ఒంటెల్ని ఉన్న ఆస్తిని అంతా పోగొట్టుకుని బాధలో ఉంటే ఆ బాధని ఓదార్చడానికి పోయి ఆయన ఏం చేస్తున్నారంటే ఇంకా బాధపడుతున్నారు. నేను ఒంటరి వాడిని అయిపోయాను, నా పరిస్థితి బాగాలేదు, నా స్థితి బాగాలేదు అన్నప్పుడు మనకేం కావాలంటే ఓదార్పు కావాలి. ఆ శ్రమల నుంచి బయటపడే మార్గం కావాలి. ఈ మార్గాన్ని మనం వదిలిపెట్టేసేసి, లేదా ఎవరో ఏదో చెప్పారని ఆ పరిస్థితిలో గనక నువ్వు వెళ్తే ఇంకా నువ్వు ఇబ్బంది పాలైపోతావు. ఇంకా నీ జీవితం ఏమైపోతుంది, ఇంకా దుస్థితికి దిగజారిపోతావు నువ్వు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, లోకంలో ఉన్న వాళ్ళందరినీ వదిలేశాడు, మీరు చెప్పేవన్నీ కూడా నాకు కూడా తెలుసు, కానీ నేను ఎవరితో మాట్లాడతానంటే నేను సర్వశక్తి గల దేవునితో మాట్లాడగోరుచున్నాను. ఆయన ఎవరితో మాట్లాడతాడు? దేవునితోనే మాట్లాడుకోవాలి. మనం కూడా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకి బాధ వచ్చినప్పుడు, మన పరిస్థితులు బాగానప్పుడు మనం ఎవరన్నా సాయం చేస్తారేమో, మన పరిస్థితి ఎలా అయినా మారిద్దేమో, లేదా మన పిల్లలు పరిస్థితి బాగాన్నప్పుడు మనకేమన్నా కావాలని చెప్పి అనేకుల దగ్గరికి వెళ్ళి మనం అడుగుతూ ఉంటాం. కానీ మనం అడగాల్సింది ఎవరిని అంటే దేవుణ్ణి అడగాలని యోబు భక్తుడు చెప్తున్నాడు. మనకి ఏదైనా కావాలి అంటే దేవుణ్ణి అడగాలి. సరే, అదే యోబు అధ్యాయమమ్మా, 13వ అధ్యాయము 13 చదువు, 15 వరకు. నేను మాట్లాడేదను, నా జోలికి రాక మౌనులై ఉండురి, నా మీదికి వచ్చినది ఏదో అది వచ్చును గాక, నేనెందుకు నా ప్రాణమును ఎర్రగా చేసుకును వలెను,
చేసుకును గాని నా ప్రాణమునకు ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. చాలు. వీళ్ళందరూ వచ్చి ఇలా సలహా ఇచ్చారని ఏబు భక్తుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమునకు తెగించి మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రాణమునకు తెగించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ మన మాటల వల్ల ఏమవుతుందంటే ఒకసారి మనకు ప్రాణమే పోతుంది. మనం మాట్లాడే మాటలను బట్టి మనం ఏ రీతిగా మాట్లాడుతున్నామో, మన శ్రమ వచ్చినప్పుడు మనం దేవుణ్ణి దూషిస్తున్నావా, లేదా మనకు శ్రమ వచ్చినప్పుడు మనం ఎవరైనా మనకు సహాయం చేస్తారని మనం ఎదురు చూస్తున్నావా? మనకి శ్రమ వచ్చినప్పుడు మాత్రమే మనం మన ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. ఎందుకు ఈ బతుకు? నా ప్రాణం మీద నాకు విరక్తి వచ్చేసింది, నేను చనిపోతే బాగుండేది అని అనుకుంటారు. ఈయన కూడా ఏమనుకుంటాడంటే, ప్రాణానికి తెగించి నేను మాట్లాడుచున్నాను. ఇదిగో ఆయన నన్ను చంపబోచున్నాడు. ఈయనంతటికైనా నిర్ణయం చేసుకున్నాడు. ఇక నా పని అయిపోయింది, అందరూ వచ్చి నన్ను దూషిస్తున్నారు, అందరూ నన్ను అవమానపరుస్తున్నారు, కుటుంబంలో ఉన్న భార్య కూడా నన్ను అవమానపరుస్తుంది, ఇక నా పని అయిపోయింది, ఇక నేనేమి చేయలేను. ఆయన గ్యారెంటీగా వస్తున్నాడు, నా ప్రాణాన్ని తీసేస్తున్నాడు, నేను ఇలాగా అవమానపడి చనిపోవాల్సి వస్తుందేమో అని చెప్పి ఆయన ఏమనుకుంటున్నాడంటే, మనసులో ఆయన పాపం కృంగిపోతా ఆ మాట మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను చంపబోచున్నాడు, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఇంకా ఆయన అంతటికి ఆయన ఇంకా డిసైడ్ అయిపోయాడు. ఇంకా నా శరీరం అంతా క్షీణించిపోయింది, నాకున్న ఆస్తి పిల్లలు సమస్తం పోగొట్టుకోవటం కాకుండా అందరి యందు నేను అవమాన పాలు అయిపోయాను. అలాగని నేనేమన్నా పాపం చేశాడా? అలాగని దేవుడి దగ్గర నేనేమన్నా పొరపాటుగా నేనేమన్నా మాట్లాడానా? నేనేదైనా తప్పు చేసున్నానా అని ఆయనే ప్రశ్నించుకొని ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఇంకా దేవుడు నా ప్రాణాన్ని తీయబోతున్నాడు, ఆయన నన్ను చంపబోచున్నాడు, చంపపోయినా సరే ఆయన నన్ను చంపుతాడు, నేను చనిపోతున్నాను, ఇప్పుడే చనిపోతున్నానని ఈయన డిసైడ్. ఇది ఎన్నో అధ్యాయం? 13. ఇప్పటికే ఆయన కృంగిపోయామనుకుంటున్నాడంటే, ఇంక నేను మరణాంధకారంలోకి నేను వెళ్ళిపోతున్నాను, నేను చనిపోతున్నాను అని ఆయన అనుకుని ఏమంటున్నాడు, ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుంటాను. ఇప్పుడు మీకు ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు. ఎలాగ నేను మీతో మాట్లాడినా కానీ మీకు తెలుసుకోలేరు. ఎందుకంటే నా పరిస్థితి బాగాలేదు కదా. పరిస్థితి బాగాన్నప్పుడు మనం ఏది చెప్పినా కానీ అది ఎగతాళిగా ఉంటుంది, మనకి అవమానకరంగా ఉంటుంది. కానీ ఉన్నవాడు ఏది చెప్పినా నిజమే అనుకుంటారు. ప్రసంగి గ్రంథంలో అనేది ఎక్కడ ఉంటుంది అన్నమాట. ఏమంటాడంటే, లేనివాడు జ్ఞానవంతుడైనా సరే వాడి మాట ఎవరు తీసుకోడు, ఉన్నవాడు జ్ఞానం లేకపోయినా కానీ ఆయన మాట తీసుకుంటారని ఉంటుంది. సరే, అది వదిలేద్దాం. అలాగే ఆయన పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈయన మాట ఎవరు తీసుకోరు, ఈయన మాటని ఎవరు అంగీకరించరు. అందుకని ఏమంటున్నాడంటే, నేను ఇంకా చనిపోతున్నా కదా, చనిపోయి నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడి సన్నిధిలో నేను ఉన్నానని మీరు కూడా చూస్తారు కదా, అప్పుడు నాకు నేనుగా నేను రుజువుపరుచుకుంటున్నాను, నేను యథార్థవంతున్నే, నేను నా పిల్లలతో కూడా నేనే తప్పు జరగకూడదని వాళ్ళకి ప్రతిసారి నేను వాళ్ళని జాగ్రత్త పరిచి బలులు అర్పించి వాళ్ళని క్రమశిక్షణలోనే నేను ఉంచాను, పెంచాను. కానీ నా అందు మీరు తప్పు చూపిస్తున్నారు, కానీ నేను ఏ తప్పు చేయలేదని మీకు ఎప్పుడు రుజువు అయిందంటే, నేను చనిపోయిన తర్వాత మాత్రం మీకు రుజువు అయింది. ఎందుకు రుజువు అయిందంటే, ఈయన ఆశ ఏంటంటే, ఈయన ఆలోచన విధానం ఏంటంటే, నేను దేవుని యందు ఏ తప్పు చేయలేదు,
దేవుని యందు నేను యథార్థంగా ఉన్నాను, ఆయన నన్ను చంపబోతున్నాడు, చంపినా సరే నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా యథార్థం నేను అక్కడ రుజువు చేసుకుంటాను, అక్కడ రుజువు పరుచుకుంటాను. ఇంత ధైర్యం మనకు ఉంటుందా? దేవుడి దగ్గరికి నేను ఈ క్షణమే నేను చనిపోతాను, నేను నా పిల్లలతో విసుకెత్తిపోయాను, నా భర్తతో నేను విసుకెత్తిపోయాను, నాకున్న ఆస్తి అంతా పోయి దరిద్రంలో బతుకుతున్నాను, లేదా నాకు ఉన్న ఆస్తి పోవటమే కాకుండా అప్పులు పాలైపోయి మరణానికి దగ్గరలో ఉన్నాను, నేను చనిపోతాను అని అనుకుంటారు. కానీ దేవుడి దగ్గరికే నేను వెళ్తానని ఎవరైనా అనుకుంటారా? నేను యథార్థంగానే జీవిస్తున్నాను, నేను నీతిగానే దేవుని యందు నిలిచి ఉన్నాను, కానీ నేను ఇప్పుడు చనిపోతే నేను ఆయన రాజ్యానికి చేరతానని నిరీక్షణ మనకు ఉందా అని దేవుని వాక్యం యోబు గ్రంథంలో నుంచి మనతో మాట్లాడుతుంది. మనకి ఆస్తి అవసరం లేదు, మనకి మన పిల్లలు ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలని మనం ఆలోచిస్తాం, కానీ మనం కన్ను మూస్తే వాళ్ళు ఏమవుతారో కూడా మనకి తెలియదు. మనకు తెలియని దాని గురించి మనం ఆలోచించి మన జ్ఞానాన్నంతా మన కుటుంబం మీద, మన ఆస్తి కోసమో మన అప్పు కోసమో మనం పోరాడుతున్నాం. కానీ ఆయన పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది, ఆ రాజ్యానికి మనం చేర్చబడాలన్న నిరీక్షణ మనకి ఉందా లేదా అన్నది మనకు మనం పరీక్షించుకోవాలి. మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, అది ఏ సందర్భాన్ని వస్తుందో ఎలా వస్తుందో ఎవ్వరికి కూడా తెలియదు. కానీ మరణం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఆయన రాజ్యానికి నేను చేర్చబడతాను, నేను నీతిమంతునిగా ఆయన ముందు నేను రుజువు చేసుకుంటానని చెప్పి నిరీక్షణ మనకి ఉండాలి. మనం మనుషుల్ని చూసి మనం అంచనా వేసేస్తాం, కానీ మనిషి మనసులో ఉన్నది మనం ఎవరు కూడా అంచనా అనేది వేయలేం. యోబు గారిని ఎంత దూషించినా అవమానిస్తున్నా కానీ ఆయన దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని రాజ్యంలో నన్ను నేనుగా నేను రుజువుపరుచుకుంటానని ఆ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అదే కాకుండా కొంచెం యోబు గ్రంథంలోనే 10వ అధ్యాయంలో కూడా చూద్దాం. 10వ అధ్యాయము 18వ వచనంలో మాట ఉంటుంది, గర్భములో నుండి నీవు నన్ను ఎలా వెలకి రప్పించితివి, అప్పుడే ఎవరును నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు. ఈయన ఏమనుకుంటున్నాడంటే, పాపం ముందుగానే ఆయన పాపం డిసైడ్ అయిపోయాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే లేదా పుట్టినప్పుడే అప్పుడే చనిపోయినట్టయితే ఇంతకాలం నేను బతకాల్సిన అవసరం ఉండేది కాదు, ఇంతమందితో నేను అవమానపడాల్సిన అవసరం వచ్చేది కాదు, ప్రతి మనిషి చేత నేను దూషించబడాల్సి వస్తుంది. అలా కాకుండా తల్లి గర్భంలో నుంచి వచ్చి అప్పుడే నేను చనిపోతే బాగుండేదని ఆయన ముందుగానే పాపం మాట్లాడుతున్నాడు. కానీ ఏ విధంగా మాట్లాడుకున్నా సరే ఆయనే బాధపరుచుకున్నాడు. ఆయన అంత బాధలో ఉన్నా కానీ దేవుని యందు విశ్వాసం కలిగే ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు అలాగే అనుకుంటాం. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు వీడు పుట్టకపోతేనే బాగుండేది అనుకుంటాం, కానీ దేవుడు ఆయన యందు ఏవి ప్రణాళిక ఉందో, దేవుడి ప్రణాళిక ఏదై ఉందో మనకి తెలియదు. మనిషి పుట్టినప్పుడే మనం వారిని అంచనా వేయలేం. మనిషి శాపానికో లేకపోతే అవమానాలకు గురవుతున్నాడని ఆయన్ని మనం నిందించటం, బాధ పెట్టడం కాదు, కానీ ఆయన గురించి లేదా ఆమె గురించి దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో మనకి తెలియదు. ఆయన ప్రణాళిక మనకి అందుకోవడానికి కూడా మనం అర్హత ఉండదు. అందుకే ఏ మనిషిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. మనకేమైనా తెలుసా అని తర్వాత ఆ వాక్యంలోనే ఉంటుంది. ఏది కూడా మనం ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడటం కానీ, ఆయన గురించి మనంతటికి మనమే నిర్ణయాలు తీసుకొని చెడు మాటలో లేకపోతే ఆయనకి ఉచిత సలహాలు మనం ఇవ్వటం ప్రణాళిక కాదు. కానీ
దేవుడి యందు విశ్వాసం ఉంచి దేవుడి ప్రణాళిక ఏమై ఉన్నదో మనుషుల మాటలు పక్కన పెట్టి దేవుని ఆనుకొని ఆయన మాటల ప్రకారం మనం నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడే దేవుడి చిత్తం ఏమై ఉండదు అనేది మనం ఏబు గ్రంథంలోనే లాస్ట్లో చూస్తాం. ఏమనుకుంటున్నాడు 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన అంతటికి ఆయన నన్ను చంపేస్తున్నాడు, నన్ను హింసిస్తున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు, అందరి ముందు నన్ను నవ్వులు పాలు చేస్తున్నాడు, నా కింద పని చేసే వాళ్ళు కూడా నాకు సలహాలు ఇస్తున్నారు అని ఆయన ముందుగానే మాట్లాడుకుంటున్నాడు. అలాగా అదే కాకుండా ఏబు గ్రంథంలోనే 25వ అధ్యాయం పంతొమ్మిది 25 సారీ ఏబు 19వ అధ్యాయము అయితే 25 చదువమ్మా. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా మటుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కనులారా ఆయనను చూచెదను. చాలు. నాలో ఆయనకున్న విశ్వాసం ఏంటంటే, మీరు నన్ను ఎంత ఇచ్చేసినా ఎంత బాధ పెట్టినా నేను ఆయన్ని నా శరీరంతో నా కనులతో కనులారా ఆయన నేను చీకిపోయిన తర్వాత నేను దేవుణ్ణి చూచేదను. నా మటుకు నేనే చూచేదను, మరెవరునూ కాదు. నేనే కనులారా ఆయనను చూచేదను. సరే, సరే. ఏబు రాసిన గ్రంథంలోనే 38వ అధ్యాయం చదువుమా. ఇప్పుడు దాకా ఏంటంటే ఏబు మనుషులు మధ్య మాట్లాడిన సంభాషణ మాత్రం మనం విన్నాము, దాని గురించి తెలుసుకున్నాము. ఏబు గారు కూడా ఏంటంటే కొన్నిసార్లు దేవుణ్ణి నన్ను అప్పుడే అంటాడు కదా, అప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది, నా శరీరం కుళ్ళిపడిపోతుంది, నా ఎముకలు సత్తుకుపోతుందని దేవుడి దగ్గర ఆయన ఏం చేస్తాడంటే మొర పెట్టుకుంటాడు. మనుషులు ఏబు గారు న్యాయాన్ని లేదా ఆయనకున్న విశ్వాసాన్ని లేదా ఆయనకున్న అవమానకరమైన విషయాలన్నీ ఆయన ముందు మాట్లాడినప్పుడు వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ ఆయన విసుకెత్తిపోయి ఉన్నాడు. విసుకెత్తిపోయి ఉండి తర్వాత దేవునితో కూడా ఆయన కొన్ని మాటలు ఆయనంతటికి ఆయనే అనుకుంటూ ఉంటాడు. నేను చనిపోతే బాగుండేది, లేదా నా పరిస్థితి ఇంత దీనంగా దిగజారిపోయింది, నన్ను నువ్వు అప్పచెప్పి ఉన్నావు, లేదా నన్ను చంపడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావు అని దేవుడితో అనేక మార్లు ఆయన మాట్లాడాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, నువ్వు ఇన్ని మాటలు నాతో అన్నావు, నన్ను గూర్చి జనులు నీకు అనేక రకాలైన మరల మాటలు చెప్పారు, కానీ నువ్వు నన్ను అడగాలంటే, లేదా మనం ఈ భూమి మీద మనం దేవుడు ఎందుకు ఇలా చేశాడా, లేదా ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయిందా, లేదా నేను అందరికంటే అవమానకరంగా నేను ఎందుకున్నాను అని నీకు నువ్వుగా ప్రశ్న వేసుకున్నా. అంటే ఏబు గారు అలా చెప్పారు కాబట్టి ఏబు గారితో పాటు మన పరిస్థితిని కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎలా చేసుకోవాలంటే, మీరు కూడా అవమానకరమైన బాధల్లో ఉండొచ్చు, బిడ్డల మూలంగానో ఆస్తి మూలంగానో లేదా రోగాలు పాలైపోయి కృషించిపోతూ ఉంటున్నారు, లేదా రోగాలు తగ్గట్లేదని మీరు బాధల్లో వేదనలో ఉండి
దేవుడికి అనేక మాటలు మనం అంటాము. నాకే ఎందుకు వచ్చింది ఈ రోగం, నేను ఈ రోగంతో నేను కుషించిపోతున్నాను, నేను ఈ రోగంతో నేను బాధపడుతున్నాను, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని మనం మనంతటికి మనమే దేవుడిని ఎలా మాట్లాడతామంటే మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళ మనం మాట్లాడతాం. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడి పట్ల నేను అర్థార్థంగా ఉన్నానా లేదా అని మనం మాట్లాడడం, కానీ దేవుడు మనకేమి చేశాడా అనే విషయాలే మనం మాట్లాడతాం. రోగం వస్తే ఏమనుకుంటాం, ఈ రోగం నాకే వచ్చిందా, ఈ బాధ నాకే వచ్చింది, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, తాగేవాడు బాగానే ఉన్నాడు, తిరిగేవాడు బాగున్నాడు, కుటుంబాన్ని కాచుకొని కుటుంబాన్ని ప్రేమించి నేను వీళ్ళకి కావలసిన సమస్తం చూస్తున్నా, నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందని నీకు నువ్వుగా బాధపడతా ఉంటావు, దేవుడితో నువ్వు ప్రశ్న వేసుకుంటా ఉంటావు. కానీ దేవుని మాటలు ఏమంటాడంటే, నువ్వు నన్ను అలా అడగొచ్చు, కానీ అడగాలంటే నీకు కొన్ని అర్హత ఉండాలి, నీకు కొన్ని విషయాలు తెలుసుకొని ఉండాలి. ఏముండాలంట, మనకి కొన్ని విషయాలు మనకి తెలిసి ఉండాలి. ఆ విషయాలు భూమి మీద ఎవరికైనా తెలుసా అని మనం పరిశీలన చేస్తే నా తెలిసి ఎవరికి తెలియదు, ఇంకా తెలుసుకోలేదు కూడా. మనం మనుషుల్ని బట్టి ప్రశ్న వేసుకోవచ్చు, కానీ దేవుడికి ప్రశ్నించేటప్పుడు లేదా దేవుణ్ణి మనం ఎదిరించేటప్పుడు దేవునితో మనం మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాతో మాట్లాడు, నేను చేసిన పని గురించి, లేదా నేను నిన్ను అవమానపరిచానని నువ్వు అనుకుంటున్నావు కదా, నేను నిన్ను బాధ పెట్టానని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు ఇన్నిసార్లు నన్ను అడిగావు, ఇన్నిసార్లు నన్ను ప్రశ్నించావు, నేను నిన్ను కొన్ని మాటలు అడుగుతాను అని చాలా మాటలు అక్కడ అడిగాడు. అన్ని విషయాలు మనం చెప్పుకోవడానికి సమయం సరిపోదు, కాబట్టి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. యోబు అధ్యాయము 38:18 చదువమ్మా. భూమి వైశాల్యం ఎంతో, భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా, నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము. ఒకే మాట, మనం అన్ని విషయాలు మనకొచ్చిన శ్రమలను బట్టి, మనకొచ్చిన బాధలను బట్టి, మనం లోకంలో ఉన్న మనుషుల్ని మనం అడగొచ్చు, సలహాలు తీసుకోవచ్చు. సలహా దేవునిదైతే మాత్రం అది మంచిగా మారుతుంది, మనుషులదైతే మరణానికో అప్పులకో మన వేదనకో బాధనకో వెళ్ళి దారి తీస్తుంది. కానీ దేవుని దగ్గర మనం దేవుని యందు మన విశ్వాసం కలిగి దేవుని యందు మనం నడుచుకున్నప్పుడు దేవునితోనే మాట్లాడతానని యోబు గారు చెప్పాను. నేను మీతో ఎవరితో మాట్లాడను, ఎందుకు మాట్లాడనంటే మీకంటే జ్ఞానవంతుని నేను మీతో కాదు కానీ దేవునితోనే మాట్లాడుకుంటాను అన్నప్పుడు దేవునితో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తర్వాత ఏమంటున్నాడంటే, దేవుని ఏమంటున్నాడంటే, భూమి వైశాల్యత నీవు గ్రహించుతావా, నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము. ఈయన ఈ వాక్యంలో చెప్పేటప్పుడు, దేవుడు అడిగేటప్పుడు, భూమి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా, సముద్రానికి అలల ఆ కట్టడి ఉన్నప్పుడు ఆ కట్టడి ఎలా ఉందో నీకు తెలుసా, లేదా ఆకాశం నువ్వేమన్నా ఉదయాన్ని ఉదయించమని నువ్వు ఆజ్ఞాపించుతావా, నీకు అసలు అర్హత ఉందా, ఏ అర్హతలు లేవు, కానీ నా మీద నన్ను మాత్రం నువ్వు ఇన్ని ప్రశ్న వేసావు, ఇన్ని వాటికి జవాబు చెప్పు, నేను కొన్ని ప్రశ్న వేస్తాను వీటికి మరి నువ్వు జవాబు చెప్తావా, ఇందుకు ఇలా జరిగింది అంటే భూమి పునాదులు ఎలా ఉండయో నీకు తెలుసా అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అదే వాక్యంలో అంటే నాకు తగిన ఒక 2 రాశాను, 38-33లో కూడా చూడమ్మా. ఆకాశపు మండలపు కట్టడలను నువ్వు ఎరుగుదవా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా. చాలు. ఆకాశపు మండలపు
కట్టడలను నీవు ఎరుగుదవా. ఇంకా ఆకాశాన్ని ఒక కట్టడిగా ఆయన కట్టాడు. అవి ఎలా నియమించబడ్డాయని సైన్స్ అనేక రకాలుగా దాని గురించి పరిశోధించటం, అలా దాని గురించి తెలుసుకోవాలనే వాళ్ళు చేస్తున్నారు. కానీ దాని గురించి వాళ్ళకి తెలిసింది చెప్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆకాశ మండలపు కట్టడాలను నువ్వు ఎరుగుదువా. ఆకాశంలో కట్టడాలు ఉన్నాయి, ఆ కట్టడాల్ని నువ్వు ఎరుగుదువా. దానికి భూమి మీద గల ప్రభుత్వము నీవు స్థాపింపగలవాడవా. ఏముందంటే దానికి భూమి మీద గల ప్రభుత్వం ఒకటి ఉంది. ఇప్పుడు మనం వేసుకున్న ప్రశ్నలు, అనేకమైన ప్రశ్నలు మనం వేసుకోవచ్చు. మనకు భూమి మీద జరిగే అన్నిటి కూడా ఏముందంటే అక్కడ ప్రభుత్వం ఉంది. ఇది ఏ ప్రభుత్వం అన్నది, ఒకవేళ ప్రభుత్వం ఉంది, నీవు స్థాపింపగలవాడవా. ఆ ప్రభుత్వం ఉంది, నువ్వు సూర్యుని ఉదయింపజేయగలవు. ఉదయం అంటే అవదది. లేదా భూమి మీద నీకు కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. భూమి మీద ప్రభుత్వాలు అంటే ఇంకా మనం దీన్ని వివరించుకోవాలంటే చాలా ఉంటుంది. భూమి మీద మనకి అనేకమైన అధికారాలు, అనేకమైన ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే ఉదాహరణ మనం తెలుసుకోవాలనుకుంటే పంట పొలాలు అనేవి కూడా ఒక అధికారం, దానికి ఒక ప్రభుత్వం ఉంది. గాలి ఒక అధికారం, దానికి ఒక ప్రభుత్వం అంటే ఇట్లన్నిటి నడిపించేది ఎవరంటే ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? ఏబు గారి చేతిలో ఉందా? ఈ ప్రభుత్వం ద్వారా నువ్వు పరిపాలన చేసే అర్హత నీకుందా? ఈ అర్హత లేనప్పుడు నువ్వు ఎలా దాని గురించి మాట్లాడుతున్నావు? ఈ అర్హత గలవాడిని నేను ఒకటి ఉన్నాను. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని ఇవన్నీ సృజించి దాని మీద ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను. ఆ ప్రభుత్వానికి నేను అధికారిగా నియమించబడి ఉన్నాను. ఈ అధికారంతోనే నేను ఇవన్నీ చేస్తున్నాను. నువ్వు ఇప్పటికిప్పుడే నీకు మరణం వచ్చేసింది, ఇప్పటికిప్పుడే నాకు వ్యాధి వచ్చేసింది, నాకు ఇందుకు కష్టాలు వచ్చినాయి అని చెప్పి దేవుణ్ణి దూషిస్తున్నావు. కానీ ఇది ఎందుకు వచ్చింది, ఈ భూమి మీద ఏ అధికారం ద్వారా అవి నీకు వచ్చినాయి అన్నది నీకు తెలియదు. ఈ సందర్భంలో మనం మాట్లాడుకుంటే ప్రభుత్వ అధికారులు మనకి కొన్ని చట్టాలు పెడతారు. ఈ చట్టాలను ఎవరైనా వ్యతిరేకిస్తారా? భూమి మీద ఉన్న చట్టాలు, ఏ చట్టమైనా సరే, భూమి మీద చట్టాలు ఉంటాయి, ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వ అధికారాన్ని, వాళ్ళు పెట్టిన కట్టడల్ని ఎవరు కూడా వ్యతిరేకించకూడదు. ఎందుకంటే వ్యతిరేకిస్తే నువ్వు నేరస్తుడు అవుతావు, శిక్షకి పాత్రుడు అవుతావు. అలాగే దేవుడు ఏమంటాడంటే భూమి మీద గల ప్రభుత్వం ఉంది, నీవు దాన్ని స్థాపించగలవా, దానికి అధికారం నేను. ఎందుకు ఇలా చేశావు, ఎందుకు నా జీవితం ఇలా పాడు చేశావు, ఎందుకు నాకు ఇచ్చిన బిడ్డల్ని నా ముందే చనిపోయేలా చేశావు, నా ఆస్తి మొత్తం నేను ఎందుకు పోగొట్టుకున్నాను, నేను ఎందుకు ఇలా అప్పులు పాలైపోతున్నానని దేవుణ్ణి నువ్వు దూషించి ఆయన దగ్గర శిక్షకు నువ్వు పాత్రుడు అయిపోతావు. అందుకని ఏబు రాసిన గ్రంథంలో ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించలా. అయ్యా, నువ్వు నన్ను ఎందుకు ఇలా అప్పచెప్పావు, నన్ను ఎందుకు ఇలా బాధిస్తున్నావు, ఒకవేళ నేను చనిపోతేనే బాగుంటుంది కదా, చనిపోకుండా నన్ను ఇంకా ఉంచి నన్ను ఇలా బాధ పెట్టి నన్ను అందరి ముందు నన్ను అవమానపాలు పరుస్తున్నావు అని దేవునితో వ్యాధ్యం అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడి వరకే చూసావు, నీకు తెలిసింది ఇదే, తెలియంది నీకు ఉంది కదా. నీకు ఆ చివరి అధ్యాయంలోకి వెళ్ళిపోయావు అనుకో, ఒకసారి చూద్దాం. అది 42 అమ్మా, 42 మూడో అధ్యాయం చదువు. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేసే వీడెవడు, అలాగున వివేచము లేనివాడనైనా నేను
ఏమియు నిలువక నిరువక నా బుద్ధికి మించిన నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి సంగతులను గూర్చి మాట్లాడితిని. మాట్లాడుతుని. చాలు. అయ్యా నీ యందు నేను జ్ఞానము లేనివాడు జ్ఞానము లేక నేను అయ్యా మాట్లాడాను. నిరార్థకం చేయువాడు. నన్ను వాళ్ళు విసిగించిన విధానాన్ని బట్టో, లేదా నా శరీరానికి వచ్చిన బాధను బట్టో, లేదా నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది అని నేను ఏదో ఉన్నాను కానీ అయ్యా నీ యందు నేను ఏమన్నది జ్ఞానం లేనివాడిగా జ్ఞానం లేనివాడిగా మా చేత మాటల చేత ఆలోచన నిరార్థకం చేసింది. జ్ఞానం లేని మాటలు నీ యందు పలికాను. జ్ఞానం లేక అయ్యని నేను మాట్లాడాను. నీ యందు నేను విశ్వాసం కలిగే నేను జీవించాను. పొరపాటున నీ యందు నేనేమన్నా జ్ఞానం లేక మాట్లాడుంటే నన్ను క్షమించు అని ఏమంటున్నాడంటే, అంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా అదే చదువమ్మా 8వ అధ్యాయము 42:8 చదువు. కాబట్టి కాబట్టి 7 ఎడ్లను 7 ఎడ్లను 7 పొట్టేళ్లను చదువు. మీరు తీసుకొని నా సేవకుడైన ఏబునందుకు పోయి నా నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన ఏబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించేదను. ఏలయనగా నా చాలు. సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. చాలు. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏమైందంటే, మన జీవితాల్లో మనం అవమానకరంగా ఉన్నప్పుడు, మన కుటుంబంలోనే మనల్ని అవమానించినప్పుడు, లేదా మన పిల్లల ద్వారా మనం బాధపడుతున్నప్పుడు, మనం అనేక మార్లు ఏం చేస్తామంటే వాళ్ళు నాశనం అయిపోవాలను, వాళ్ళు బాధపడాలను, వాళ్ళు మనల్ని తిట్లు బట్టి మనం ఏమనుకుంటామంటే వాళ్ళని శపిస్తూ ఉంటాం. మన నోటికి వచ్చినట్టుగా వాళ్ళని మనం మాట్లాడతాము, శపిస్తాం. కానీ ఏబు భక్తుడు ఏం చేశాడంటే వాళ్ళ గురించి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనమైతే అలా చేయగలుగుతామా? ఒక్క మాట అంటే చాలు 10 మాటలు వాళ్ళని వ్యతిరేకంగా మనం మాట్లాడతాం. అలా మాట్లాడి ఉంటే కనుక ఏబు గారు, నేను ఆయన్ని చూస్తానన్న విశ్వాసం ఆయనకి ఉండేది కాదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన దగ్గరికి వచ్చి ఈయన నిజంగా నా సేవకుడు, ఈయన ప్రార్థిస్తే గనక వారి ప్రార్థన అంగీకరించి వీళ్ళు ఏదైతే మాటలు ఆయన అన్నారో, ఏదైతే ఆయన్ని అవమానపరిచారో, ఏదైతే దూషణ చేశారో ఆ మాటల వల్ల వాళ్ళు శాపానికి గురయ్యి నరకానికి పాత్రులు కాకూడదని ఏం చేశాడు ఆయన మరలా ప్రార్థించాడు. వాళ్ళ గురించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనే అంగీకరించాడు. చాలు. అదే మరి ఏబు తన స్నేహితుని నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు ఏబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చాలు. ఆయన చివరిగా 13వ అధ్యాయంలోనే ఆయన కుంగిపోయాడు. మరణానికి నేను పాత్రునైపోతానని భయపడిపోయాడు. కానీ 42 అధ్యాయాల వరకు కూడా దేవుడి యందు విశ్వాసం ఉంచి, దేవుడి యందు నమ్మకం ఉంచి, దేవునితోనే ఆయన మాట్లాడుకున్నాడు. దేవునితోనే ఆయన ఏదైనా కానీ చెప్పుకున్నాడు. చివరికి వచ్చేసరికి ఏం చేశాడంటే, దేవుడు ఆయన స్నేహితుల గురించి ఒకవేళ ఎక్కడ ఆగిపోయాడో, ఈ కొద్దిగా సందర్భం చాలు మనం నరకంలో అవడానికి. మనం గనక మన మీద ద్వేషం పెట్టుకొని, మన మీద కుళ్ళు కుతంత్రాలతో ఉండి, వాళ్ళు శ్రమదినం వస్తుంది, వాళ్ళు పాపంలోనో లేదా వాళ్ళు నరకానికో పాత్రలు అవుతారని మనకు తెలిసి ఉంటే మనం వాళ్ళ గురించి ఏం చేయాలి? వారిని క్షమించమని మనం ప్రార్థన చేయాలి తప్ప, మీరు ఆ పొజిషన్లో ఉన్నారు కదా, మీకు ఇలాగే జరగాలని గనక మనం అనుకుంటే, లేదా ఏబు భక్తుడు అనుకుంటే ఆయన పాపం చేసేవాడని నేను అనుకుంటున్నాను. ఆయన ఆ మాటలో పలుకలేదు. ఎందుకు పలకలేదంటే ఆయన మనకి మాదిరిగా ఉన్నాడు.
ఇలా మాదిరిగా ఉన్నాడు కాబట్టి ఏంటంటే గ్రంథంలో ఆయన్ని చేర్చబడ్డాడు. మనము కూడా మనల్ని అవమానించిన, మనల్ని బాధ పెట్టిన, మనల్ని దూషించిన, మన పరిస్థితుల గురించి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నా మనం ఎలా ఉండాలంటే వాళ్ళు పాపంలో పడిపోకుండా పరలోక రాజ్యానికి వారసులుగా మార్చాలంటే అయ్యా వాళ్ళు చేసిన నా యందు ఏమైనా తప్పు చేస్తుంటే వారిని క్షమించి నీ రాజ్యానికి వారసులుగా వాళ్ళని మార్చు. అంతేగాని నరకానికి నీ కోపాన్ని తట్టుకోగలిగేవాడు ఎవడు అంటే ఆయన దేవుని గురించి ఎంత శ్రద్ధ కలిగి, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఆయన ఏమంటాడంటే ఒక చోట, నువ్వు కోపపడి నన్ను సింహంలాగా పట్టుకొని అటు ఇటు ఇదిలిస్తే నేను ఎంత మాత్రం వాడిని, నా జీవితం ఎలాంటిది అని ఆయన పలుకుతాడు. ఇక్కడ కూడా ఈ చిన్న మాటలో చివరి దాకా వచ్చాడు. ఈ ఒక్క చోట ఆయన ప్రార్థన చేయకుండా, ఇదేంది ప్రభువా, అదేంది తండ్రి నన్ను అలా అంటావు, వాళ్ళు ఇంతకాలం నన్ను మాటలతో నన్ను బాధ పెట్టి నన్ను కృంగదీశారు, వాళ్ళ బాధల వల్ల నేను పాపము చేయకోకుండా నేను ఇక్కడ దాకా వస్తే వాళ్ళు కూడా నాతో పాటు రావాలని నువ్వు ఎలా కోరుకుంటావు? నీకు ఇది న్యాయమేనా అని దేవుణ్ణి అడగల. ఎందుకు అడగలేదంటే దేవుని యందు ఆయన విశ్వాసం కలిగి దేవుడి ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ఏమంటున్నాడంటే ప్రార్థన చేయ వాళ్ళ గురించి అనగానే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అవన్నీ పోయినాయి. దేవుడు ఆయనకి పోయిన వాటిలన్నిటిలో కూడా ఎంత ఇచ్చాడు? 2 అధికముగా ఆయన మళ్ళీ ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాలు ఉంటాయని ఆయనకి అప్పుడు తెలుసా? నేను మరలా బాగుంటాను, తర్వాత నా పరిస్థితి ఇలా వస్తుందని ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు. మనమైతే ఏమనుకుంటామంటే ఎప్పుడైనా అలా బాగొట్టుకుంటే మళ్ళీ దేవుడు నాకు మళ్ళీ ఎప్పటికైనా ఇస్తాడులే, నా పిల్లలు ఎప్పటికైనా మారతారులే, నేను ఎప్పటికైనా మంచి స్థితిలో గొప్ప స్థితిలో ఉంటాను, నేను ఇల్లు కట్టుకుంటాను, నాకు పైన ఆస్తి అంతా సంపాదించుకుంటాను, కార్లు సంపాదించుకుంటాను, అప్పులు పోగొట్టుకుంటానని మాత్రమే చూస్తాడు తప్ప అవన్నీ మళ్ళీ మనకి ఇస్తాడనుకుంటాడు. కానీ దేవుడు ఈయనకి పాపం ఇస్తాడని ఆయనకి తెలియదు. అందుకని 13వ అధ్యాయంలోనే ఏమనుకుంటాడంటే ఆయన నన్ను చంపేస్తున్నాడు, నా ప్రాణం పోతుందని పాపం ఆయన అప్పుడు బాధపడ్డాడు. కానీ దేవుడు ప్రణాళిక ఏమై ఉందంటే ఆయనకు 2 ఆశీర్వాదం మళ్ళీ కలిగింది. దేవుడు 2 ఆశీర్వాదం ఇచ్చాడు, ఆయనకి క్షమించే గుణాన్ని దయచేశాడు. మనం కూడా ఎలా ఉండాలంటే నువ్వు రోజు మనుషుల మాట అయితే ఈ వాక్యంలో మనం ధ్యానం చేసినప్పుడు మనకేమర్థమైందంటే మనుషుల మాట మనం మొదటిగా వినకూడదు. అవి దేవుడు మాటలైతే వినొచ్చు. మనుషుల మాటలు లోకరిత్యంగా ఉన్న వాళ్ళతో నువ్వు సావాసం చేసి లోకానుసారంగా నువ్వు నడుచుకొని వాళ్ళు చెప్పిన మాటలు విన్నావా, నువ్వు మరణానికి పాత్రుడు అవుతావు. నీ మీద నీకే అసహ్యం కలిగిద్ది, నీ జీవితం వ్యర్థమైపోద్ది అక్కడితోనే. అలా కాకుండా ఏబు భక్తుల్లాగా నువ్వు కూడా దేవుని యందు మాత్రమే, నువ్వేమన్నా కష్టం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడుకోవాలి? దేవునితోనే మాట్లాడుకోవాలి. దేవునికి నీకు మాత్రమే సందర్భం జరగాలి. ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారమే నువ్వు నడుచుకోవాలి. ఇంకా వేరే ఆలోచనల జోలు కనుక నువ్వు వెళ్ళావు అంటే నువ్వు మరణానికి పాత్ర పడతావు, లేదా వాళ్ళు చెప్పిన మాటని పాపంలో పడిపోతావు. ఇలా కాకుండా మనకేదన్నా ఆపదో బాధో పిల్లల పట్ల మనకేదైనా శ్రమ కలిగినప్పుడు మనం ఎవరికి మొరపెట్టుకోవాలి? దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆయన తగిన సమయంలో మనకు ఉత్తరం ఇచ్చి తగిన సమయం ముందు మనకు కావాల్సిన అన్ని కూడా ఆయన సమకూరుస్తాడు. అలా కాకుండా ఆ నేరానికి పాపానికి నువ్వు పాత్ర అయిపోయి నా పని అయిపోయిందని నువ్వు ఆత్మహత్య చేసుకోవటం, లేదా నీ అంతటికి నువ్వు అప్పులు పాలైపోయి ఆ శ్రమలను బట్టి నువ్వు చనిపోయావా, మరలా నీకు ఒక్కసారి ప్రాణం విడిచావు అంటే నీకు మరలా ఆయన ఇచ్చిన ప్రణాళిక నువ్వు కోల్పోతావు. ఆయన సిద్ధపాటు చేసిన పరిస్థితులన్నీ కోల్పోతావు. అది కోల్పోవటమే కాకుండా నువ్వు నరకానికి పాత్రుడు అయిపోయి
నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ. అయ్యా, ఈరోజు పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ. అయ్యా, ఈ లోక సంబంధమైన విషయాలు మాత్రమే మాకు తెలుసు, కానీ తెలిసిన విషయాలే మళ్ళీ మాకు జనులు చెప్తా ఉంటారు నా ప్రభ. అయ్యా, మా పరిస్థితిని బాగానప్పుడు మమ్మల్ని అవమానపరుస్తూ ఉంటారు, మమ్మల్ని బాధ పెడతా ఉంటారు, కానీ మాకు ఓదార్పునిచ్చేవాళ్ళు కానీ, అయ్యా మా యందు నా ప్రభ జాలి చూపించేవాళ్ళు కానీ, మేము ఆ పరిస్థితుల్లో ఎందుకున్నాం అని చెప్పి కనికర పడేవాళ్ళు కానీ ఎవరు లేరు నా ప్రభ. అయ్యా, మీరు కనికర పడేవారు దేవుడు నా ప్రభ. మీ యందు చివరి శ్వాస వరకు విశ్వాసం కలిగి జీవిస్తే నా ప్రభ నీ రాజ్యానికి మేము వారసులుగా మార్చబడతామని. అయ్యా, ఒకవేళ మేము ఈ లోకంలో ఆస్తులు పోగొట్టుకున్నా, బిడ్డల్ని పోగొట్టుకున్నా, అయ్యా మేము త్రోవ తప్పి ఉన్నా, నీ యందు నడిచి నీతో జీవించి చివరి దాకా ప్రయాణిస్తే మాకు కావలసిన సమస్తము నువ్వు మాకు దయచేస్తావని, మాకు ఇస్తావని నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ. అలా మేము జీవించడానికి అయ్యా, మేము మా మరణం వచ్చినప్పుడు నా ప్రభ నిన్ను మేము మా కనులారా చూస్తామని నిరీక్షణ కలిగి మేము సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ నా ప్రభ అయ్యా, మేము ఎవరి యందు వాళ్ళు మనల్ని దూషించారని మేము పాపంలో పడకుండా నా ప్రభ అయ్యా, నీ యందు విశ్వాసం కలిగి మేము జీవించి నీ రాజ్యానికి వారసులుగా మార్చబడటానికి మాకు సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.